ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. దీంతో పోలింగ్ శాతం గణనీయంగా నమోదైంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఉదయం నుండే ఓటు హక్కును వినియోగించుకేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో చాలా పోలింగ్ బూతుల వద్ద భారీగా క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. ఓటర్లు కూడా ఓపిక ప్రదర్శిస్తూ గంటల తరబడి క్యూలో నిలబడి మరీ ఓటేశారు. సాయంత్రం పోలింగ్ సమయం ముగిసినా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఓటర్లు బారులు తీరారు. ఇలాంటి కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్వల్ప ఘర్షణలు ఉద్రిక్తతల మధ్య ఓటింగ్ కొనసాగింది. పలు చోట్ల అధికార పార్టీ టీడీపీ కూటమి నేతలకు కార్యకర్తల మధ్య దాడులు జరిగిన సంఘటనలు కూడా నమోదయ్యాయి. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థి శివకుమార్పై ఒక ఓటర్ చేయి చేసుకోవడం వైరల్గా మారింది. తెనాలిలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించేందుకు భారీగా ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలోనే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేసేందుకు వచ్చాడు. అయితే ఓటర్ మాత్రం క్యూ లైన్లో నిలబడమని ఆయనకు సూచించారు. తననే లైన్లో రమ్మంటావా అంటూ ఓటర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అతని చెంపపై బలంగా కొట్టాడు. అయితే ఊహించిన పరిమాణంలో జనసేన సానుభూతిపరుడైన ఓటర్ కంగుతిన్నాడు. కానీ వెంటనే తోరుకొని ఎమ్మెల్యే గోప గుయ్యమనిపించాడు. దాంతో బెత్తరిపోయి ఓటర్పై ఎమ్మెల్యే అతడి అనుచరులు కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు జోక్యం చేసుకుని ఓటర్కు అండగా నిలబడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది. అయితే తెనాలి వైసీపీ అభ్యర్థిపై క్యూ లైన్లో నిలబడిన ఓటర్లు జనసేన ఫాలోవర్స్ తిరగబడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యే తన హోదాను పట్టించుకోకుండా పరువు పోగొట్టుకున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.